మహబూబ్నగర్ జిల్లా జడ్చంద్ర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాచారం సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వచ్చినటువంటి సిజిఆర్ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇది బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ బస్సుతో డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడంతో పూర్తిగా ఆ యొక్క రోదనలు మిన్నెంటాయనే చెప్పవచ్చు. మృతులు హైదరాబాద్ కు చెందినటువంటి కుకట్పల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి మరియు అదే విధంగా రాధికగా గుర్తించారు. వీరిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అత్తా కోడలుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ప్రైవేట్ గా డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోవడం, మిగతా 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో పాటు మరొక పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను వెంటనే జడ్చంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అంటే అత్తా కోడలు మృతి చెందడం, అదే విధంగా పూర్తిగా బస్సులో ఉన్నటువంటి చాలా మంది ప్రమాద బారిన పడడంతో ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారంతా కూడా గందరగోళ వాతావరణానికి గురయ్యారు. మొత్తంగా ముందు వెళ్తున్నటువంటి అంటే ఎక్కువ లోడుతో వెళ్తున్నటువంటి లారీని వెనుక నుండి వచ్చినటువంటి ఈ ప్రైవేట్ బస్సు అత్యధిక వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డ్రైవర్ కు సంబంధించినటువంటి తలభాగం అంతా కూడా పూర్తిగా మొండెంతో వేరు కావడంతో ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో మాచారం NH44 ఇది జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితిని తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం, మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డుపై ట్రాఫిక్ ను మొత్తం కూడా క్లియర్ చేసే పనిలో పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో అక్కడ చూసినటువంటి దృశ్యాలు, అదే విధంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి మొత్తంగా ఒక్కసారిగా భయానకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మేజర్ గా బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ సీటు నుంచి అతను ఢీ కొట్టిన సమయంలో అతని మెడభాగం నుండి తన తల అంతా కూడా వేరైపోయి మొత్తంగా లారీలో పడినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాద తీవ్రతను ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఊహించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఈ యొక్క అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగం వల్ల జరిగిందా లేదంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా విచారణ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ప్రస్తుతం కుకట్పల్లికి చెందినటువంటి ఈ వారిద్దరి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఎవరైతే లక్ష్మీదేవి రాధిక ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు వారిని చర్చలకు పూర్తిగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ కు సంబంధించి కుకట్పల్లి ప్రాంతంలో వారి కుటుంబ సభ్యుల్లో పూర్తిగా కుటుంబ వాతావరణం అంతా కూడా రోదనలు మిన్నంటాయనే చెప్పవచ్చు. ఇక దీనికి సంబంధించి కడపలోని బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే మొత్తం కూడా ఈ కుటుంబానికి సంబంధించి 4 ప్రయాణిస్తున్నారు. అందులో దాంట్లో ఇద్దరు వెనకాల ఉండడం, ఇద్దరు ఈ చనిపోయినటువంటి రాధిక లక్ష్మీదేవి ముందు భాగంలో కూర్చోవడం వల్లనే ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పోలీసులు మరోవైపు జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో వేగాన్ని నియంత్రించుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. పూర్తిగా ప్రమాదకరంగా జాతీయ రహదారి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా ఈ ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో పూర్తిగా అదుపు తప్పి ఇట్లాంటి ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల కూడా NH44 పై పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతుండడం, వాటిని నివారించేందుకు ఒకవైపు RTI అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నప్పటికీ మొత్తంగా ఎక్కడైతే హైదరాబాద్ టు బెంగళూరుకు వెళ్లే ప్రధానమైనటువంటి ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో పూర్తిగా 150 నుంచి 180 స్పీడ్ తో వెళ్తూ ఎక్కడైనా ఏదైనా దాన్ని అంటే ఆపాల్సి వస్తే, ప్రమాదాన్ని నివారించాల్సి వస్తే అది కంట్రోల్లో ఉండకపోవడంతో పూర్తిగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పూర్తిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి మొత్తంగా స్పీడ్ ను నియంత్రించే క్రమంలో అధికారులు తనిఖీలు చేసినా అవి పూర్తిగా తిరిగి అవి పట్టించుకోకుండా అదే స్పీడ్ లో వెళ్తూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ముఖ్యంగా అలంపుట్టు అంటే
దాదాపు హైదరాబాద్ నుండి అలంపూర్ వరకు, కర్నూలు మీదుగా వరకు కూడా మొత్తం కూడా జాతీయ రహదారి ఉంటుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా వాహనాలు నిత్యం ఈ రాకపోకలు జరుపుతుంటాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంలో మొత్తం 3 మరణించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 9 మందికి కూడా పూర్తిగా చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే క్షతగాత్రులను పోలీసులు కూడా వారి వివరాలు తెలుసుకుని వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కంతా కూడా సమాచారం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. चला में हो गए एंगल